నాకు వాళ్ళు ఇస్తారు ఒక 50,000 60,000 అనుకున్నప్పుడు ముందు ఇంట్లో 30,000 గ్యారంటీ అని చెప్పేవాడిని అనమాట. ఆ పైన ఎంత వస్తే అంత చూద్దామని. ఎందుకంటే అప్పుడు వీళ్ళు సైకలాజికల్గా 30,000కి రెడీ అవుతారు. మనం అప్పుడు 50,000 60,000 వస్తే సంతోషపడతారు. మొదట్లో అట్లా కాదు, నేను 10 ఎక్స్పెక్ట్ చేశాను, వాళ్ళు 5 ఇస్తానన్నారు అన్నప్పుడు ఫీల్ అయ్యారు. ఆ తర్వాత నేను నేర్చుకున్నటువంటి విధానం అది. దాంతో అప్పుడు ప్రశాంతత ఉంటుంది. అట్లాగే బడ్జెట్ విషయంలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఉన్నది ప్రశాంతంగా సాగుతుంది అనుకుందాం, అప్పుడు ఏదొచ్చినా బోనస్సే. అంటే మెయిన్ వేతన జీవులకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? ప్రతిసారి రాస్తూనే ఉంటారు. ఒకటే లెక్క, 70 ఏళ్లలో 2.5 లక్షల రూపాయలు పరిహారం అండి. 70 ఏళ్లలో 65 ఏళ్ల పాటు 2.5 లక్షల రూపాయల లోపు మాత్రమే ఎగ్జంప్షన్ 65 ఏళ్లలో. అట్లాంటిది ఇప్పుడు 7.5 లక్షల దాకా ఆల్రెడీ చేశారు, ఇంకా చేస్తారు. పన్ను కట్టేవాడికి నాకు చిరాకు ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే తెల్లారుజాము 4 నుంచి రాత్రి 10:30 దాకా కొట్టించుకుంటుంటే చివరికి సంపాదించిన దాంట్లో 20% ట్యాక్సులు పోతుంటే 20 ఒకవైపు, 18 ఒకవైపు, 30 ఒకవైపు పోతూ ఉంటుంటే సిర్రెత్తుకు వస్తుంటుంది. కానీ బేసిక్గా ప్రభుత్వ ప్రొవిస్ట్లో చూసుకున్నప్పుడు మరి ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? కాబట్టి ఈ డబ్బులు ఖర్చు పెట్టేవాడికి కడుపు రగులుతుంటుంది, డబ్బులు పన్ను కట్టనటువంటి వాడికి ఇంకా ఇంకా పెండాలనిపిస్తుంది. సరే.